హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ఆరాధనకు పాత్రుడైన యేసయ్యకే చెల్లునుగాక. ఆమేన్. కనుక పోయిన వారం నుండి మనము ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. బర్నబా గారి గురించి. బర్నబా మొదటి పేరు ఏం పేరు? మొదటి పేరు బర్నబాది యోసేపు. బర్నబా మొదటి పేరు ఏం పేరు? యోసేపు. కాబట్టి ఎందుకు బర్నబా గురించి మనం ధ్యానం చేస్తున్నామంటే, బర్నబా లాంటి వాళ్ళు సంఘములో అనేకులు తయారు కావాలి. బర్నబా ఇతరులకు మాదిరి అయిన వ్యక్తి. బర్నబా మందిరములో ఉన్న కొరతలను లేక సేవకు ఉన్న కొరతను గుర్తించేవాడు బర్నబా. కాబట్టి బర్నబా చాలా మంచి ఆత్మీయుడు. కాబట్టి బర్నబాను ఆ బర్నబా జీవితాన్ని కలిగి మనం జీవించాలి. చాలామంది మనం అనుకుంటుంటాం, వాళ్ళు చూడండి ఎలా ప్రార్థన చేస్తారో, వాళ్ళు చూడండి ఎలాగా పరిశుద్ధంగా బ్రతుకుతారో, వాళ్ళు చూడండి ఎలాగా దేవుని మందిరానికి వెళ్తారో, వాళ్ళు చూడండి అని మనం కొంతమంది గురించి చెప్తూ ఉంటాం. ఎందుకంటే వారిలాగా మనము ప్రార్థన చేయాలి, వారిలాగా మనం కూడా మందిరానికి రావాలి, వారిలాగా మనం కూడా దేవుని స్తుతించాలి, దేవుళ్ళో ఎదగాలి. కాబట్టి వారిలాగా ఉండాలన్నది మన ఆశ. అలాగనే బర్నబా కూడా ఆనాటి కాల సంఘ సభ్యులలో బర్నబా చాలా మాదిరి అయిన వ్యక్తి, చెప్పుకోదగినటువంటి వ్యక్తి. అందుకొరకే బర్నబా గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మనం కూడా బర్నబా గారిలాగా తయారు కావాలి. మనం కూడా బర్నబా గారి వల్ల నడుచుకోవాలి. బర్నబా లాంటి ఆ మాదిరి అయిన జీవితం మనం కూడా కలిగి ఉండాలి. కాబట్టి బర్నబాలో కొన్ని గుణాలు మనం ధ్యానం చేశాం. కాబట్టి ఆ గుణాలు ఏంటి మీరు చెప్తారా? పోయిన వారం అతడు అపోస్తులందరూ కూడా అతనికి ఒక పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారు. హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారు బర్నబాకు. కాబట్టి అనేకులను కూడా హెచ్చరించేవాడు. తను తాను హెచ్చరించుకుంటూ ఉన్నాడు, ఇతరులను కూడా హెచ్చరించుకుంటాడు. ఇప్పుడు ఈ కుటుంబంలో చూడండి, వారు డల్గా ఉంటారు, అందరూ డల్గా ఉంటారు. కుటుంబంలో కుటుంబ ప్రార్థన కావాలంటే ఎవరొకరు కుటుంబ ప్రార్థన సమయం గుర్తు చేయాలి. ఎవరికి గుర్తు రాదు, చాలామంది గుర్తు చేసుకోరు. ఇదిగో 7:30కు మన కుటుంబ ప్రార్థన, లేకపోతే 8 గంటలకు మన కుటుంబ ప్రార్థన. మనం ఎంతమంది ఉన్నామో అంతమంది కూర్చొని ప్రార్థన చేద్దాం, ఒక అరగంట మనము దేవుణ్ణి స్తుతించుదామని అలా చేయాలి. అందరినీ సమకూర్చాలి, అందరినీ కలపాలి అంటే ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. నాకేంటి అసలు మర్చిపోతాం మనం, ఎవరం కూడా గుర్తు చేయాలి. కాబట్టి అలాగ గుర్తు చేసేవాళ్ళు కావాలి. దేవునికి ఏం కావాలి? గుర్తు చేసి అందరినీ సమకూర్చి ఆయనకు స్తుతులు చెల్లించే వాళ్ళు దేవునికి కావాలి. సంఘానికి కూడా చాలా మంది మైమర్చిపోతాం, ఈరోజు ఆదివారమా అన్నట్లుగా ఉంటాం. కాబట్టి ఉదయాన్నే లేచి సిద్ధపడి మందిరమునకు రాగలిగేలాగా మరికొందరిని సిద్ధపరిచే వాళ్ళలాగా ఉండాలి. కాబట్టి అలాంటి వాళ్ళు దేవునికి ఇష్టం. డల్గా ఉండే వాళ్ళంటే ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇంకా ఒకరితో చెప్పించుకునేవారుగా, ఇంకా ఒకరితో నడిపించేవారుగా ఉండకూడదు. కానీ మనం కూడా మన అనుభవము, ఆత్మీయ అనుభవము పెరిగిన కొలది ఇతరులను నడిపించేవారుగా మనము ఉండాలి. ఇతరులను ప్రార్థనలో నడిపించేవారుగా ఉండాలి, వాక్యములో నడిపించేవారుగా ఉండాలి, సంఘానికి నడిపించేవాళ్ళుగా ఉండాలి. కాబట్టి ఆ రీతిగా లేకపోతే దేవుని పిల్లమైన మన పట్ల దేవుడు ఆనందించాడు, సంతోషించాడు. అందుకొరకు బర్నబా ఏం చేస్తున్నాడంటే, తనను తాను హెచ్చరించుకుంటున్నాడు, ఇతరులను కూడా అతడు హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం, దేవుని మందిరానికి వెళ్దాం, సువార్తకు వెళ్దాం, ఇలాగా రకరకాలుగా దేవుని కార్యాల కొరకు అతడు అనేకులను ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం కూడా ఇతరులను హెచ్చరించే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడు ఒకరి చేత హెచ్చరించబడే వాళ్ళుగా మనం ఉండకూడదు. ఇతరులను హెచ్చరించాలి. ప్రార్థన చేసుకో,
లే వాక్యం చదువు, లేకు దేవుని మందిరానికి సిద్ధపడు, ఇలాగా హెచ్చరించాలి. మరి మనం కూడా హెచ్చరించుకొని ప్రభు కొరకు జీవించాలి. కాబట్టి హెచ్చరించేవాడు బర్నబా. తర్వాత అతడు ఇచ్చేవాడు. చాలా మంది వ్యర్థమైన ఖర్చులు పెడుతుంటారు. మనం ధ్యానం చేసామనుకోండి, మాటలు వ్యర్థమైన ఖర్చులు పెడుతుంటాం, వ్యర్థమైనవి కొంటూ ఉంటాం, వ్యర్థమైన వాటికి మనం పాడు చేస్తుంటాం డబ్బు. కాబట్టి అలాగా కాకుండా ఏదైతే మనకు ఆశీర్వాదమో దాని కొరకే ఖర్చు పెట్టాలి, ఏదైతే మనకు దీవెనో దాని కొరకే ఖర్చు పెట్టాలి. అందుకని బర్నబా దేని కొరకు ఇవ్వాలనుకున్నారు? దేవుని సేవ కొరకు నేను ధనం ఇవ్వాలి అనుకున్నాను. కనుక ఆ దేవుని సేవ కొరకు నేను ధనం ఇవ్వాలనుకొని తన పొలం అమ్మి దేవునికి ఇచ్చాడు. అపోస్తలుల పాదాల దగ్గర ఆ పొలం అమ్మిన డబ్బంతా తీసుకుని వచ్చి దేవుని పరిచర్య కొరకు అతడిచ్చినట్లు మనము చూస్తాం. మూడవది బర్నబాలో ఏం చూస్తామంటే అతడు ఇతరులను చేరదీసేవాడు, దగ్గరకు తీసుకునేవాడు. మందిరాల్లో మనం చూస్తుంటాం, కొన్ని మందిరాల్లో వాళ్ళు వస్తే మేము రాము, మేము వస్తే వాళ్ళు రావు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఏం చేయాలి? దేవుని యొక్క సేవలో, దేవుని పరిచర్యలో మరి ఎవరైతే డల్లుగా ఉంటారో, ఎవరైతే దూరం అవుతుంటారో వారిని మనం ఏం చేయాలి? చేరదీయాలి. ఈ కాలంలో మనం చూస్తుంటాం, మా మందిరానికి రండి అని పిలిచే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు మీరు మటన్ కొట్టుకు ఎప్పుడన్నా వెళ్ళారా? మార్కెట్ మటన్ కొట్టుకెళ్తే ఇదరా అంటుంటారు. ఇక్కడ రండి, ఇక్కడ మటన్ కొనుక్కోండి, ఇక్కడ కొట్టుకోండి అని పిలుస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు అట్లా అయిపోయినాయి సంఘాల్లో. ఒక సంఘానికి వెళ్ళే వారిని మరొక సంఘమునకు పిలవడానికి వీలు లేదు. విశ్వాసులకు ఈ జ్ఞానం ఉండదు చాలా మంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్తే అక్కడ వాక్యమే, ఇక్కడ వాక్యమే. ఆ పాస్టర్ గారు కూడా ఈ వాక్యమే చెబుతారు, ఈ పాస్టర్ గారు ఈ వాక్యమే చెబుతారు. ఎక్కడ పోతే ఏంటి అనేది కాదు, ఎక్కడికి పోతే ఏంటి కానీ నువ్వు ఎక్కడైతే స్థానికంగా నిలబడ్డావో అక్కడే ఉండడం నీకు ఆశీర్వాదం, కాబట్టి నీకు మరి ఆ పాస్టర్ గారి మీద బాధ్యత ఉంటుంది. ఆ పాస్టర్ గారికి మీ కుటుంబం మీద ఏముంటుంది? బాధ్యత ఉంటుంది. ఎవరినంటే వారిని, మీ కుటుంబంలో కొన్ని కొరతలు ఉంటాయి, మీ కుటుంబంలో కొన్ని అవసరాలు ఉంటాయి. అలాంటప్పుడు పాస్టర్ గారికైనా మీరు చెప్పి ప్రార్థన చేయడానికి మీరు పిలవాలి. ఎవరినంటే వారిని పిలవటం కాదు. ఒక దైవజనురాళ్ళు ఉంటారు, వారిని పిలిపించి ప్రార్థన చేయించుకోవాలి. కొర్నేలికి ఎవరు చెప్పారు? దేవుని దూత ఏమని చెప్పారు కొర్నేలి, నీ ప్రార్థన విన్నాను, నీవు యొప్పేకి మనుషులను పంపించి అక్కడ సీమోను పేతురు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని పిలిపించి ప్రార్థన చేయించుకున్నాడు. ఎవరు సీమోను పేతురు? దైవజనుడు. కాబట్టి దేవుని దూతే వచ్చి దైవజనుడిని పిలిపించుకొని ప్రార్థన చేయించుకోండి అని చెప్తే, ఇప్పుడు ఎవరినంటే వారిని పిలిపించుకొని ప్రార్థన చేసుకుంటే అర్థం ఏముంటుంది? దేవుని వాక్యం ఏమైతే చెబుతుందో దాన్ని మనము చేయాలి. దైవజనుని రాళ్ళు కన్నా చెప్పాలి, పాస్టమ్మ గారి కన్నా చెప్పాలి, పాస్టర్ గారి కన్నా చెప్పాలి. ఆ పాస్టర్ అమ్మ గారితో ఎవరన్నా వస్తే పర్వాలేదు, కానీ పాస్టమ్మ గారి పర్మిషన్ లేకుండా, పాస్టర్ గారి పర్మిషన్ లేకుండా ఎట్లంటే అట్లాగా ఎవరినంటే వారిని తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయించుకోవడం అది వాక్యానికి, దేవునికి సమంజసం కానే కాదు, అది పద్ధతి కానే కాదు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఏం చేయాలంటే అనేకులను చేరదీయాలి, అనేకులను ఆదరించాలి, అనేకులను బలపరచాలి దేవుని బిడ్డలారా. కనుక ఒకటి హెచ్చరించేవాడు, రెండవది ఇచ్చేవాడు, మూడవది చేరదీసేటువంటి వ్యక్తిగా మనం ఉన్నాడు. ఇంకంతేనా ధ్యానం చేసింది మనం? కనుక తర్వాత నాలుగవది ఏంటి? అతడు సువార్త పని చేసేటువంటి వాడు. మనం చదివాం 11వ అధ్యాయం అపోస్తలుల కార్యములో తీసుకునండి దేవుని వాక్యం 11వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చదువుదాం. చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరినికిని వాక్యము బోధింపక ఫెనీకే, కుప్ర, అంతియోక
ప్రదేశముల వరకు సంచరించి స్త్రీల కొందరును కులినేయులను కొందరును వారిలో ఉండేది. అంత్యొకకు వచ్చి యేసు దేశపు వారితో మాట్లాడుతూ ప్రభు అయిన యేసుని గురించిన సువార్త ప్రకటించింది. ప్రభు హస్తము వారికి తోడైందని కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగి వారిని గురించిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారిని బర్నబాను అంతియొక వరకు పంపిరి. కాబట్టి బర్నబాను అంతియొకకు పంపారు. ఎందుకంటే అంతియొకలో దేవుని వాక్యాన్ని చెప్పాలి, సువార్తను అక్కడ ప్రకటించాలి. కాబట్టి అంత్యొకయో దేవుని వాక్యం కరువైంది. అక్కడ దేవుని పిల్లలు దేవుని వాక్యం కొరకు ఆశపడి ఉన్నారు. కాబట్టి అంత్యొకయకు దేవుని వాక్యాన్ని సువార్తను చెప్పడానికి ఏం చేశాడు? మరి బర్నబాను పంపినట్లు మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు బర్నబాను పంపటం చాలా ఆశ్చర్యం. ఈరోజు సువార్తను గురించి మనము ఏమాత్రం కూడా సంశయపడకూడదు. సువార్త రకరకాలుగా చెప్పొచ్చు. మనం యేసు గురించి ఎలా చెప్పొచ్చు? స్నేహితులు చెప్పొచ్చు, అంటే పర్సనల్గా మనం మాట్లాడచ్చు. వ్యక్తిగతంగా మనం దేవుని గురించి వారితో మాట్లాడచ్చు. కుటుంబంలో వారికి సువార్త చెప్పొచ్చు. బహిరంగంగా మనం సువార్త చెప్పొచ్చు. కాబట్టి రకరకాలుగా సువార్తను మనము చెప్పొచ్చు. కాబట్టి సువార్తను చెప్పే జ్ఞానం కూడా మనకు ఉండాలి. సువార్త చూడండి, యేసు క్రీస్తు ప్రేమను గురించి చెబితే ఎవరు ఏమన్నారు? కాకపోతే వాళ్ళు ఆరాధించే వాటిని మనం ఎత్తకూడదు, వాళ్ళ ఇష్టం అది. కాబట్టి దేవుని అసలు సువార్త ఏంటి అంటే ఏంటి? యేసుక్రీస్తు జననము, యేసుక్రీస్తు జీవితము, యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలే సువార్త. కాబట్టి ఈ సువార్తను చెప్పడంలో ఎవరు మనకు అభ్యంతరం చెప్పరు. కానీ మీదిట్లా నాదిట్లా అని మనం ఎత్తామంటే అక్కడ భేదాలు. సువార్త మంచిది. ఇది సువార్తలో శక్తి ఉంది. సువార్తలో రోమపత్రిక మనం చూస్తాం. రోమపత్రిక 1వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. ఇంకా సువార్త శక్తి కలిగింది. దేవుని బిడ్డలారా, సువార్తలో శక్తి ఉంది. 1వ అధ్యాయం మనము దేవుని వాక్యం చూస్తే పౌలు గారు అంటారు, 13వ వాక్యం నుండి చదువుదాం. సహోదరులారా, మీలో కూడా ఫలం ఏదైనా పొందవల్లని అనేక పర్యాయములు మీ ఎదుగు ఆలోచించుకుని కానీ ఇది వరకు ఆటంకపరచబడితిని. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. క్రీస్తు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను. ఏదైనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి క్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సువార్త ప్రకటించడానికి మనకు అనుమతి ఇచ్చింది ఎవరు? అధికారం ఇచ్చింది ఎవరు? సువార్తను ప్రకటించడానికి మనకు అధికారం ఇచ్చింది ఎవరు? అనుమతి ఇచ్చింది ఎవరు? దేవుడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనము 18 మాట మనం చూస్తే 18వ మాట, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుచునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. కాబట్టి దేవుడే మనకు ఆజ్ఞ ఇచ్చారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన. మార్కు సువార్తలో కూడా 16 మనము 15వ వాక్యం నుండి చదివితే 15 నుండి చదివితే సర్వలోకమునకు వెళ్ళి
సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి సువార్త ప్రకటించమని ఆజ్ఞ ఇప్పించింది ఎవరు? మనకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? యేసయ్యే. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు జననము అంటే ఆయన పుట్టిన శుభవార్త, తర్వాత ఆయన ఎదిగిన వార్త, ఆయన మరణ వార్త, ఆయన పునరుత్థాన వార్త. ఈ వార్తలన్నీ కలిసి మనకు సువార్త. సు అంటే మంచి, వార్త అంటే సందేశం, మంచి సందేశం. కాబట్టి ఈ మంచి సందేశము యేసుక్రీస్తు జనన, పునరుత్థాన, మరణ వీటిలో ఇమిడి ఉన్నదన్నమాట. కాబట్టి ఈ సువార్తను ఎవరు అందించాలి? ఆయన నమ్మిన బిడ్డలు అందించాలి, మీరు నేను అందించాలి. కాబట్టి అది అందించే అధికారం ఎవరిచ్చారు మనకు? యేసయ్య ఇచ్చారు. యేసయ్యే ఇచ్చాడు ఆ సువార్తను అందించే అధికారం. అందుకొరకు సువార్తను గురించి ఇక్కడ చెబుతున్నాడు పౌలుగా. బర్నబాను ఎలాగైతే అంతియోకయకు వారు సువార్త కొరకు పంపించారో దాన్ని బట్టి పౌలు గారు ఇక్కడ సువార్తను గురించి మాట్లాడుతున్నాడు. కనుక సువార్త ఎవరికి? కానీ చాలా మంది అంటారు యేసుక్రీస్తు ప్రభు ఎవరికి దేవుడైనా. కనుక ఈయన కొంతమందికి దేవుడు అంట. ఈయన కొంతమందికి యేసు ప్రభు ఎంతమందికి దేవుడు? అందరికీ దేవుడు. అపోస్తుల కార్యం 10:36లో అపోస్తుల కార్యం 10:36లో యేసుక్రీస్తు గాడ్ ఆఫ్ ఆల్ నేషన్స్. ఆయన అందరికీ దేవుడు, కొందరికి కాదు. కాబట్టి ఆ అందరికీ దేవుడైనటువంటి వాని సువార్తను మనం ఏం చేయాలి? అందరికీ చెప్పాలి, అనుకూలం చూసుకోవాలి. సువార్త చెప్పేవాళ్ళు కూడా జ్ఞానం కలిగి ఉండాలి. కనుక చాలా చురుకుగా, జ్ఞానముగా, తెలివితో చెప్పాలి సువార్త. ఎగ్దము వాళ్ళకు కోపం వచ్చేలాగా చెప్పకూడదు. కాబట్టి వారి యొక్క విషయాలు తెలుసుకోవాలి, వారిని మనం ప్రేమించాలి. సువార్త చాలా న్యాగ్గా చెప్పాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకంటే సువార్తలో కొద్దిగా ఏమైనా మనము వాడే విధానంలో తప్పు ఉంటే వెంటనే సాతానుడు ఏం చేస్తాడు? మన మీద అటాక్ చేస్తాడు. మన మీద అటాక్ చేసేసి మనకు కీడును కల్పించడానికి చూస్తాడు. అందుకొరకు మనం ప్రేమతో, జ్ఞానంతో సువార్త చెప్పాలి. ఎవరు చెప్పాలంటే ఇక్కడ అంటాడు పౌలు గారు, నేను గ్రీకు దేశస్తులకును గ్రీసు దేశస్తులు కాని వారికి రోమపత్రికలో అందరికీ కూడా 3 లకును నేను రుణస్థుడను అంటారు. గ్రీసు దేశస్తులకును, గ్రీసు దేశస్తులు కాని వారికి, జ్ఞానులకును, 3 లకును నేను రుణస్థుడను అంటాడు. రుణస్థుడంటే నేను అప్పుబడి ఉన్నాను, వీళ్ళందరికీ కూడా నేను అప్పు పడి ఉన్నాను, నేను చెల్లించవలసింది ఉంది అంటారు. ఏంటది? ఏం డబ్బు తీసుకున్నాడు వారి దగ్గర పౌలు గారు? అలా తీసుకోలేదు. ఇక్కడ ఎందుకు నేను రుణస్థుడనంటే వారికి చెప్పవలసిన క్రీస్తు వార్తను నేను చెప్పలేకపోయాను, అది రుణం. కాబట్టి మనం ఎవరికైతే సువార్తను చెప్పమో వారికి మనం రుణస్థులమై ఉంటాం. యేసుక్రీస్తును గురించిన సువార్తను మనము అందరికీ చెప్పాలి. అందుకనే మనం ఎవరికైనా చెప్పకపోతే వాళ్ళకి మనం రుణస్థులమై ఉంటామని మనం గుర్తు చేసుకోవాలి. కనుక వారికి నేను రుణస్థుడనై ఉన్నాను. అందుకొరకు ఏమంటాడు? రుణస్థుడైన కాబట్టి రోమాలో ఉన్న మీకును సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు ప్రీచ్ ద గాస్పెల్. కాబట్టి నేను రెడీగా ఉన్నాను దేవుని యొక్క వార్తను చెప్పడానికి, నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి అలాగే బర్నబా కూడా సంఘము పంపించినప్పుడు అంతియోకయకు అతడు సిద్ధంగా ఉన్నాడు. నేను రాను, నాకు పని ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు సంసారం ఉంది, నాకు ఆ బిజినెస్ ఉంది, నాకు ఈ బిజినెస్ ఉంది, నేను వెళ్ళలేను, నాకు పొలం పనులు ఉన్నాయి. కానీ అతడు ఏ యొక్క సాడీలు చెప్పి నిరాకరించలేదు సువార్తను చెప్పడానికి. అతడు సంసిద్ధుడై సువార్తను చెప్పడానికి అంతియోకయకు అతడు వెళ్ళినట్లు దేవుని పిల్లారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సువార్తను చెప్పడానికి మనల్ని మనం ఎప్పుడు కూడా సంసిద్ధులుగా చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి దేవుని పిల్లమైన మనం. తర్వాత రెండవది, సువార్త ఎలాంటిది అంటే సువార్త అందరికీ.
సువార్త గ్రీసు దేశస్తులకు, గ్రీసు దేశస్తులు కాని వారికి, జ్ఞానులకు, మూఢులకు, అందరికీ సువార్త. కాబట్టి ఈ సువార్త మరి ప్రకటించాలి మనం. ఈ సువార్తలో ఏముందంట? పౌలు అంటాడు 16లో, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తలో ఏముంది? శక్తి ఉంది. మనం ఏమంటాం? యేసు మాటలో ఏముందిలే అనుకుంటాం. మనం యేసు మాటలో శక్తి ఉంది. ఏం శక్తి ఉంది? ఏం శక్తి ఉంది సువార్తలో? ఏం శక్తి ఉంది? చూసారా ఎలాగా? ఏం శక్తి ఉందంటే ఏమో తెలియదు. రక్షించుటకు శక్తి ఉంది. ఏముంది? ఏముంది అక్కడ? రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. ఏది? సువార్త. ఎవరైతే పాపులుగా ఉన్నారో, ఎవరైతే దేవునికి దూరస్తులుగా ఉన్నారో, ఎవరైతే దేవుని ఎరుగకున్నారో, దేవుని జ్ఞానం లేకుండా ఉన్నారో, అటువంటి వారికి రక్షణలోనికి నడిపించడానికి, రక్షణను కలుగజేయడానికి సువార్త దేవుని శక్తి అయ్యింది. కాబట్టి ఈ శక్తి కలిగినటువంటి మాటలు మనలోనే పెట్టుకోకుండా మనం ఇతరులకు ఏం చేయాలి? చెప్పాలి. ప్రేమతో మనం వాటిని చెప్పాలి. కాబట్టి ఆ దానిని చెప్పడానికి అంతియోకయకు బర్నబా గారు ఏం చేయబడ్డారు? పంపబడ్డారు. కాబట్టి అక్కడ దేవుని యొక్క సువార్తను అతడు ప్రకటించి వారిని బలపరిచినట్లు దేవుని పిల్లరా మనం చూస్తాం. కాబట్టి అతడు సువార్త కొరకు ఎప్పుడు కూడా సంసిద్ధుడు కనుక తను తాను రెడీగా ఉంచుకొని ప్రభు పని చేయడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండేటువంటి ఒక సిపాయిలాగా ఉంటాడు. ఎవరు? బర్నబా. కాబట్టి మనం కూడా ఎలాగ ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఇదిగో అక్కడ ఆ కుటుంబంలో ప్రార్థన ఉందంటే ఏమో ఎలా రావాలేమో, వెహికల్ ఉన్నాయా లేదా, నడుచుకుంటూ రావాలా, మాకు కుదరదు, అట్లాగా ఇట్లాగా అని మనము చెప్పుకోకూడదు. మనం ఎలాగైనాను దేవుని యొక్క పాటలను పాడడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని అక్కడ ప్రకటించడానికి మన అందరం కూడా సిద్ధపడి మనం ఒక స్థలము నుండి మరొక స్థలానికి వెళ్ళాలి. వెళ్ళి మనల్ని మనం సంసిద్ధులుగా చేసుకొని దేవుని పని చేయడానికి మనం ముందుకు సాగాలి. తర్వాత బర్నబాలో మరొక నమ్మకత్వాన్ని సంఘం చూసి మరి ఒక స్థలానికి పంపినట్లు మనం చూస్తున్నాం. 11:30 చదువుదాం. అపొస్తలుల కార్యములు 11:30. 30వ వాక్యం. కాబట్టి అంతియోకయకు వారు చందాలను పంపినప్పుడు బర్నబాను పంపారు. కనుక బర్నబా చేత ఏం పంపించారు వాళ్ళు? 11:30 చదవండి మరొకసారి. వారిలో ఉండి మీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుతూ ప్రభు అయిన యేసును గురించిన వార్త ప్రకటించి ప్రభు హస్తం వారికి తోడైంది కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తోటి తిరిగి వారి గురించిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘం వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిణీ అతను వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నింపుకున్న సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అతడు సౌరుని వెనుకకు తాకులకు వెళ్ళి అతని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చారు. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. కాబట్టి అక్కడ చాలా కాలము ఉన్నారు, దేవుని వాక్యాన్ని బోధించారు. కనుక అతనిలో ఏంటంటే బర్నబాలో మరొక గుణం ఏం చూస్తామంటే అతడు డబ్బు విషయంలో చాలా నమ్మకస్తుడు, ధనం విషయంలో చాలా నమ్మకస్తుడు. ఈ రోజుల్లో సంఘాలలో డబ్బు కొరకే కొట్లాటలు జరుగుతున్నాయి, సంఘాల కొరకే కొట్లాటలు జరుగుతున్నాయి, దెబ్బలాటలు జరుగుతున్నాయి. డబ్బు ఏమైంది? డబ్బును ఎవరి దగ్గర అయితే దాస్తున్నారో వారు దాన్ని జాగ్రత్తగా కాపాడటం లేదు. దేవుని డబ్బును వారు దుర్వినియోగం చేస్తున్నారు. దేవుని డబ్బును వారు చక్కగా భద్రపరచట్లేదు.
కనుక ఈ విషయంలో మరి బర్నబా చాలా నమ్మకస్తుడు. కాబట్టి బర్నబా తాను ఒప్పుకున్నదంతా కూడా దేవునికి నమ్మకంగా ఇచ్చినటువంటి వాడు కనుక బర్నబా. కనుక ఏమాత్రం కూడా దానిలో అననీయ సప్పిరాలు దొంగిలినట్లు బర్నబా దొంగలేదు. అననీయ సప్పిరాలు దాచుకున్నట్లు బర్నబా దాచుకోలేదు. దేవుని శాపానికి గురిగాలేదు. బర్నబా దేవునికి ఇచ్చే విషయంలో, ఆ దేవుని డబ్బు విషయంలో చాలా నమ్మకస్తుడు అనమాట, దేవుని డబ్బుల విషయంలో. కాబట్టి ఈ రోజున మనం కూడా దేవుని డబ్బు విషయంలో మనం నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుని డబ్బును మనం దొంగిలించే బిడ్డలుగా ఉండకూడదు. దేవుని సొమ్మును మనం భద్రపరిచే బిడ్డలుగా ఉండాలి. దేవునికి గొప్ప మహిమ కలిగే విధానంగా మనము దేవుని సొమ్ము ఏదైనా చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడాలి, దాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరచాలి. కాబట్టి భద్రపరిచి దేవుడు సంతోషించేలాగా ఒక గొప్ప కార్యాన్ని మనం చేయాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ అనేకులు అననీయ సప్పిరాలను చూశారు, వాళ్ళు మోసగాళ్ళలాగా తయారైపోయారు దేవుని సొమ్ము. కానీ బర్నబాలాగా కాదు, చాలా నమ్మకస్తుడు. దేవునికి ఇచ్చే డబ్బు విషయంలో చాలా నమ్మకస్తుడు, చాలా విధేయుడు. నా దగ్గర దేవుని సొమ్ము, నా దేవునికి ఇచ్చేదానికంటే కూడా నేను ఎక్కువగానే దేవునికి ఇస్తాను. నేను నా మనస్సు దేవునికి ఇచ్చే విషయంలో నా మీద నేరం మోపదు అన్నట్లుగా బర్నబా బ్రతికాడు. మన మనసు కొన్నిసార్లు మన మీద నేరం మోపుతారు, మన మనస్సాక్షి మన మీద నేరం మోపుతారు. మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, మోకరించిన వెంటనే చాలా పెద్ద ప్రార్థన చేశావు, నువ్వు సరిగా లేవని చెప్తుంది మన మనసు. మనం ఏదైనా అబద్ధం ఆడామనుకోండి, మన మనసు మనకు చెప్తుంది నువ్వు అబద్ధం ఆడుతున్నావు. మనం ఏదైనా మోసం చేసామనుకోండి, మన మనసు చెబుతుంది నువ్వు మోసం ఆడేది రాదు నీకు అంటారు. కాబట్టి ఇలాగా మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంటుంది. అలాగైతే మనం ఏం చేయాలంటే, మన మనస్సాక్షి మనల్ని గద్దించినట్లుగా, మన మనస్సాక్షి మనల్ని నిలదీయకుండా మనం నిస్వార్థంగా యథార్థంగా దేవుని విషయంలో ఉండాలి. మన మనస్సాక్షి మనల్ని గద్దించకూడదు. కాబట్టి బర్నబాను మరి తన మనస్సాక్షి గద్దించని విధానంగా తను ప్రభు కొరకు జీవించాడు. తర్వాత దేవుని బిడ్డలారా, మనం చూసాం, అతడు హెచ్చరించువాడు, అతడు దేవునికి ఇచ్చువాడు, తర్వాత అతడు చారదీసేవాడు. పౌలు గారిని తర్వాత మార్కును అతడు చారదీశాడు. తర్వాత అతడు అంత్యోకయకు సువార్త కొరకు పంపబడినవాడు, సువార్తను ప్రకటించి అనేకులను సువార్తలో బలపరిచినటువంటి వ్యక్తి అతడు. తర్వాత అతడు డబ్బులో కూడా నమ్మకంగా ఉన్నటువంటి వాడు. కనుక మనం కొంతమందిని చూస్తాం డబ్బు విషయంలో. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరి మరియా యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాలకు ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆయన పాదాలకు పోసి తల వెంట్రుకలతో తుడిచిన తర్వాత మరి ఇస్కరియోతు యూదా ఏమనుకుంటున్నాడో మనం అక్కడ చూస్తాం. ఆ వాక్యం 4వ వాక్యంలో ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇవ్వలేదు అనెను. ఇస్కరియోతు యూదా ఇలా చెప్పింది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను కనుక అలాగే చెప్పారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకు ఆమె మిక్కిలి వెలగలిగిన అచ్చ జటామాంస అత్తరు, మంచి అత్తరు సేరున్నర ఎత్తు తీసుకుని వచ్చి ఆయన పాదాలను మీద పోసి ఆయన అభిషేకించారు. ఈ విషయాన్ని చూసిన యూదా ఇస్కరియోతు కోపం వచ్చింది. ఎందుకు ఇలాగ నేలపాలు చేశావు, దీన్ని అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా అన్నారు. యేసుప్రభు చెప్తున్నాడు, వాడు బీదల మీద ప్రేమ కలిగి కాదు, అయ్యో పాపం బీదలు అని ప్రేమ కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులలో డబ్బంతా కూడా ఎవరి దగ్గరికి వచ్చేది? యూదా ఇస్కరియోతు దగ్గరికి వచ్చేది.
కాబట్టి యూదా ఇస్కరియోతు దగ్గరికి వచ్చిన డబ్బంతా కూడా అతడు తన సొంత ఖర్చుల కొరకు వాడుకొని వ్యర్థం చేసేవాడు, డబ్బు మోసం చేసేవాడు. అందుకనే అతని దగ్గర డబ్బు సంచి ఉన్నందువలన అతడు దానిలో ఉన్నది ఏం చేస్తూ వచ్చాడంట, దొంగిలిస్తూ వస్తున్నాడంట. దొంగిలిస్తూ వస్తున్నాడు, తప్పు లెక్కలు రాస్తూ ఉన్నాడు, తప్పుల లెక్కలు రాస్తున్నాడు. కాబట్టి అలాగా ఎప్పుడు కూడా చేయకూడదు. దేవుని సేవకులైనటువంటి వారు డబ్బు విషయంలో యథార్థంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుని పిల్లలైన వారు కూడా దేవుని సొమ్ము విషయంలో యథార్థంగా ఉండాలి. ఈ డబ్బు విషయంలోనే చాలా భయంకరమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. సంఘాలు విడిపోతున్నాయి, సంఘాలలో సమాధానం ఉండలేదు, సంఘాలలో నెమ్మది ఉండలేదు, సంఘాలలో కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. కాబట్టి సరైనటువంటి విధానం లేదు. కాబట్టి సంఘాలలో డబ్బును గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగ లేకపోతే సంఘాలు పాడైపోతాయి. దేవుని బిడ్డలారా, కానీ ఇతడు ఎలాగున్నాడంట, దొంగ. కాబట్టి అందులో దొంగిలిస్తున్నాడు కనుక ఇదిగో మరియా ఈ అత్తరు బుడ్డి కొనకుండకపోతే ఆ డబ్బు కూడా నా సంచిలోకే వచ్చేది, దాంట్లో నేనేదో కొద్దిగా తీసుకునేవాడిని, దాచుకునేవాడిని అన్న ఒక దుష్ట మనస్సు ఆలోచన ఎవరిలో ఉంది, యూదా ఇస్కరియోతులో ఉంది. కాబట్టి దేవుని సొమ్ము దొంగిలించటము ఆశీర్వాదం కాదు. దేవుని సొమ్ము విశ్వాసులమైన మనకు కానీ, అది సంఘ కాపరికి కానీ అది ఆశీర్వాదం కానే కాదు. నేను చెప్తున్నాను, దేవుని కానుక ఏదైనా వచ్చింది అది నేను స్వార్థ కొరకు వాడతాను, తర్వాత నా ఖర్చులకు వాడతాను, నా ఇంటి ఖర్చులకు వాడతాను అంతే. కానీ దేవుని పిల్లలమైన మనం, ఎందుకనగా దేవుని స్వార్థను చేస్తున్నటువంటి వ్యక్తి దేవుని బలిపీఠము దగ్గరకు వచ్చినదంతా కూడా అతడు దాన్ని తింటూ ఆ స్వార్థ పనిని జరిగించాలి. కాబట్టి ఆ రీతిగా జరిగించాలి. అలాగా లేదు. కానీ కొన్ని సంఘాలలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దేవుని పిల్లరా, ఆ రీతిగా మనం కూడా దేవుని డబ్బు విషయంలో ఎలాగుండాలి, నమ్మకంగా యథార్థంగా దేవుని పిల్లమైన మనము ఉండాలి, జీవించాలి. అలా జీవించినప్పుడు దేవుడు మనల్ని కూడా మరి ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. తర్వాత మరొక మాటను మనం చదువుదాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో 3వ వాక్యం నుండి చదువుదాం. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులెత్తి వారిని పంపిణీ. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. కాబట్టి ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేశారు? బర్నబా మీద, పౌలు మీద. ఈ సంఘము చేతులుంచి ప్రార్థన చేశారు. మొట్టమొదటి స్వార్థ దండయాత్రకు పౌలుతో కూడా మరి బర్నబా వెళ్ళినట్లు మనం చూస్తాం. సంఘం అయితే, పరిశుద్ధాత్మ దేవుడైతే నేను బర్నబాను పౌలును స్వార్థ కొరకు ఎన్నుకున్నాను అని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. కాబట్టి ఆ కారణాన ఈ పౌలు మీదను బర్నబా మీదను వారు చేతులుంచి ప్రార్థన చేసి వారిని మరి దేవుని సువార్త కొరకు ఏం చేశారు? పంపించారు. దేవుని సువార్త కొరకు వారు పంపించారు. 14:20 వాక్యం చదువుదాం. 28, 14:28. కాబట్టి బహుకాలము గడిపిరు. అంటే శిష్యుల యొద్ద, అంటే సువార్తను నమ్మిన వారి యొద్ద పౌలు గారు, బర్నబా గారు బహుకాలం ఉన్నారు కనుక వారు ప్రతి గ్రామమునకు వెళ్ళి, ప్రతి పట్టణానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను వారు ఏం చేశారు? ప్రకటించారు. కాబట్టి ఈ రోజున బర్నబా గురించి మనకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనేక సంగతులను నేర్పించారు, అనేక విషయాలను నేర్పించాడు. కాబట్టి ఒకటి, బర్నబా అంతియోకయకు పంపించబడ్డాడు సువార్తను ప్రకటించడానికి. రెండవది, బర్నబా ధనం విషయంలో నమ్మకస్తుడు, మరి మోసగాడు కానే కాదు, యథార్థవంతుడు కనుక. మూడవది, బర్నబా పౌలు యొక్క మిషనరీ ప్రయాణంలో తను కూడా మరి వచ్చి ఆ సువార్త పనిలో తోడుగా ఉన్నందుకు చాలా
సంతోషం. ఆ రీతిగా మనం కూడా ఇతరులతో కలిసి దేవుని యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందాలి. కొన్నిసార్లు సువార్త అంటే అది చాలా సంతోషకరంగా ఉండదు. కొన్నిసార్లు సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మనకు టయానికి నీళ్ళు ఇచ్చేవారు ఉండరు, భోజనం పెట్టేవాళ్ళు ఉండరు, మనకు పడుకునే వసతులు ఉండవు. కొన్నిసార్లు చాలా ఇబ్బందులు మనం పడతాం. సువార్తకు కష్టపడిన దినాలు, మరి వర్షంలో తడిచి అలాగే వచ్చి తడి బట్టలతో దేవుని యొక్క వాక్యం చెప్పినటువంటి దినాలు. కాబట్టి బండి లేక నడిచిపోయి ఎన్నో రకాలైన కష్టాలు పడ్డటువంటి దినాలు. కాబట్టి సువార్తలో ఎన్నో కష్టాలు ఉంటాయి, సువార్తలో ఎన్నో నిందలు వస్తాయి, సువార్తలో ఎన్నో అవమానాలు కూడా వస్తాయి. సువార్తలో మనం ఆశించింది దొరకకపోవచ్చు, సువార్తలో మనం ఉండడానికి సరైన వసతులు లేకపోవచ్చు, చాలా ఇబ్బందులు పడాలి సువార్త. కనుక దానికి అన్నిటికీ కూడా సహించి సువార్తకు వెళ్ళాలి, అన్నిటికి కూడా తట్టుకొని సువార్తకు వెళ్ళాలి. ఇప్పుడు సువార్త కొరకు ఎవరైనా రమ్మంటే మాకు ఏం వస్తుంది అక్కడ అంటారు, మాకు అక్కడ ఉండడానికి ఉందా, మేము వెళ్ళడానికి ఏమైనా వాహనాలు ఉన్నాయా, మాకు స్నానాలకు బాత్రూములు ఉన్నాయా, ఇవన్నీ చూసి సువార్తకు వస్తారు. కానీ నేను సువార్తకు వచ్చినప్పుడు 88వ సంవత్సరంలో ఇవన్నీ చూడలేదు. ఏమీ లేని బీడుబారిన భూమిగా ఉన్నప్పుడే దేవుని యొక్క సువార్తకు వచ్చాం. ఎవరూ పైసా ఇవ్వని దినాలు, ఎలా తినాలని కానీ, ఎక్కడ ఉండాలని కానీ, ఏం కట్టుకోవాలని కానీ, నేను వెళ్ళడానికి ఏముందని కానీ, మరి వీటి గురించి ఏది ఆలోచన చేయకుండా వచ్చాం. అని ఒకటి నాకు మొన్న ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది. ఏంటి అంటే 31వ కీర్తన 19లో దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఏంటి ఆ మాట అంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడ దేవుని యందు భయభక్తులు గల వారికి, దేవుని ఆశ్రయించిన వారికి ఆయన దాచి ఉంచిన మేలు, తర్వాత ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆ రోజు 88 సంవత్సరంలో నాకు ఆ మేలులేవి కనబడలేదు, అవి మేలులేవి కనబడలేదు. అవి నా కన్నులకు దాచబడి ఉన్నాయి, మరుగుబడి ఉన్నాయి. కనుక ఇప్పుడు అవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఏవేవి దాచిపెట్టాడో ఆ రోజు నా కొరకు, ఏవేవి సిద్ధపరిచి పెట్టాడో ఆ రోజు నా కొరకు, అవన్నీ ఇప్పుడు ఇచ్చాడు దేవుడు. కనుక ఆ కనబడని ఆ రోజు నుండి పొందుకునే ఈ రోజు వరకు మధ్యలో ఎన్ని సంవత్సరముల వరకు ఆయన కొరకు కనిపెట్టుకొని సువార్త చేయాలి. కాబట్టి ఆ యొక్క నిరీక్షణ మనకు ఉండాలి, ఆ ఓర్పు మనకు ఉండాలి, ఆ సహనం మనకు ఉండాలి, ఆ విధేయత మనకు ఉండాలి దేవుని బిడ్డ. కాబట్టి అంతవరకు కాచి వేచి ఉన్నామంటే దేవుడు ఇప్పుడు అవన్నీ కూడా ఏవేవైతే దాచిపెట్టాడో, ఎంతైతే నాకు కావాలో, ఏమేమి నాకు అవసరం ఉందో వాటన్నిటిని కూడా దేవుడు ఇచ్చాడు. దేంట్లో కూడా నేను ఫెయిల్ అవ్వలేదు, దేంట్లో కూడా ఇతరుల వైపు చెయ్యి చాచలేదు ఇంతవరకు. ఏదో ఎప్పుడన్నా ఇబ్బంది వస్తే అప్పు కొరకు ఏదైనా కొంత తీసుకొని మరలా ఇస్తే ఇస్తాను, కానీ ఇంతవరకు ఎవరిని కూడా చెయ్యి చాచలేదు. బిడ్డలను చదివించడానికి కానీ, ఆ ఇంటి బాడుగులు కట్టడానికి కానీ, బండి పెట్రోల్ కానీ, పిల్లలకు పెళ్లి చేయడానికి కానీ, పిల్లలకు ఫీజులు కట్టడానికి కానీ. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎప్పుడు కూడా మనం తినే ఆహారం విషయంలో బియ్యం లేవండి, లేకపోతే అవి లేదు ఇవి లేదు, ఏమన్నా రేషన్ ఇప్పించండి అని ఎవరిని ఎప్పుడు కూడా నోరెత్తి ఇంతవరకు నేను అడగలేదు. ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు కాబట్టి ఆయన నన్ను నా జీవితంలో ఈ సువార్త దేవుని సేవ చేసే జీవితంలో ఎన్నో అనుభవాలు వచ్చాయి నాకు. మేము 12 సంవత్సరాలు అవంబావిలో ఉన్నాం. మేము రామచంద్ర వాళ్ళని కలిసి ఉన్నాం. అక్కడ 12 సంవత్సరాలు ఉన్నాం. 12 సంవత్సరాలు ఉంటే అక్కడ 300 రూపాయలు ఇంటి బాడుగా ఒక సంఘటన చెప్తున్నాం.
300 రూపాయలు ఇంటి బాడుగా, లక్ష్మయ్య గారని ఆయనకు 300 రూపాయలు ఇంటి బాడు కట్టాలి. 300 రూపాయలు ఇంటి బాడుగా కట్టకపోతే ఖాళీ చేయండి అబ్బాయి అంటాడు, ఖాళీ చేసేయండి అంటారు. 300 రూపాయలు అతనికి బాడు కడితే పిల్లలకు ఫీజు కట్టడానికి డబ్బు లేదు. పిల్లలకు ఫీజు సెంట్ పీటర్లో చదువుతున్నారు ఇద్దరు, కాబట్టి వాళ్ళకు ఫీజు కట్టే డబ్బులు లేవు. నేను అనుకుంటున్నాను ఈ 300 రూపాయలు ఫీజు కడితే బాగుంటుంది, బాడుగ నిదానం కట్టొచ్చు అనుకున్నాను. లేదా అతడు గొడవ చేస్తున్నారు, అల్లరైపోతాం, ఫీజు మీరు బాడుగ కడితే ఇంట్లో ఇస్తా, లేకపోతే వెళ్ళేస్తానంటారు. ఇక్కడ ఫీజు కట్టాలా బాడుగ కట్టాలో తెలియదు. అప్పుడు నేను మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తాను, ప్రభువా ఏం చేయాలి, మాకు ఒక ఇల్లు లేదు కదా, మేము ఇప్పుడు బాడుగ కట్టాలా, పిల్లలు ఫీజు కట్టాలా, ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి పిలిచారు, మా ఇంటికి వచ్చి. కాబట్టి నేను ప్రార్థన ముగించి వచ్చి అడిగాను, ఏంటి అంటే, సార్ మీరు పాస్టర్ గారా అన్నారు. అవునండి అంటే. లేదు సార్, మేము కురెట్లో నేషనల్ హెల్త్ సెంటర్ అని ఒకటి ఒక ఆఫీస్ స్టార్ట్ చేస్తున్నాం, మీరు అక్కడికి వచ్చి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మా బాసు ప్రభువుని నమ్ముకున్నాడు, ఆయన చెప్పారు మాకు ఎవరైనా పాస్టర్ గారు ఉంటే ప్రార్థన చేయించారు, షాప్ ఓపెన్ చేయించండి అని అన్నారు. అందుకొరకు మీ గురించి చెప్పారు, మాకు ఇక్కడ పాస్టర్ ఉన్నారని మేము వచ్చామన్నారు. బళ్ళారిలో ఎంతమంది లేరు పాస్టర్లు? ఇంకా దేవుడు నన్నే వెతుక్కుంటా, ఎందుకంటే నాకు అవసరం ఉంది, నేను బాడుగ కట్టాలి, ఫీజులు కట్టాలి. కనుక అతను నన్నే ఎత్తుక్కుంటూ వచ్చేసి ఆ స్కూటర్ మీద కూర్చోబెట్టుకొని వెళ్ళి మంచిగా సన్మానించి నన్ను ప్రార్థన చేయించుకొని ఒక కవర్ ఇచ్చి పంపించారు. ఆ కవర్లో 1000 రూపాయలు ఉన్నాయి, అప్పుడు 1000 రూపాయలు. కనుక ఫీజు కట్టాను, నేను బాడుగ కట్టాను, ఇంకా డబ్బులే మిగిలాయి. ఇటువంటి అనుభవంలో దేవుడు ఎన్నోసార్లు నడిపించాడు మమ్మల్ని. కాబట్టి ఆర్థిక ఇబ్బందుల్లో, కష్టాల్లో ఒకరోజు ఒకరి దగ్గరికి ఏమండి 1 కేజీ బియ్యం ఇవ్వండి తర్వాత ఇస్తామంటే వాళ్ళు అన్నారు, ఇటువంటి బియ్యం మరలా మీరు తెచ్చివ్వగలరా అన్నారు. అంటే మేము చాలా సన్న బియ్యం, కాస్ట్లీ బియ్యం తింటాం కదా, ఇటువంటి బియ్యం మీరు తెచ్చివ్వగలరా అని అన్నారు. ఏం తెచ్చిస్తాంలేండి అంటే వాళ్ళు చాలా చిన్న చూపు చూసి 1 కేజీ బియ్యం ఇచ్చారు. కొన్ని రోజులైన తర్వాత మా దగ్గరికే వాళ్ళు బియ్యానికి వచ్చారు. మా దగ్గరికే బియ్యానికి వచ్చి బియ్యం అంటే 2 కేజీలు ఇవ్వండి తర్వాత ఇస్తామంటున్నారు. చూసారా ఎలా మారుస్తాడో దేవుడు. కాబట్టి దేవుని సేవ అంటే ఆషామాషి కాదు, చాలా కష్టాలు ఎదుర్కోవాలి, చాలా కన్నీళ్ళు ఎదుర్కోవాలి, చాలా బాధలు ఎదుర్కోవాలి, చాలా రోగాలు ఎదుర్కోవాలి. కాబట్టి ఇటువంటి విషయాల్లో దేవుడు నడిపించాడు. కాబట్టి సువార్త గురించి బర్నబ గారిలాగా మనం ఎప్పుడు కూడా వెనుకంజ వేయకూడదు, సిద్ధపడి దేవుని యొక్క సువార్త విషయంలో ముందుకు సాగాలి. కనుక బర్నబ అనేక విషయాలలో సంఘములో మాదిరి అయినటువంటి వ్యక్తి. అతడు హెచ్చరించే విషయంలో మాదిరి ఉన్నాడు, అతడు ఇచ్చే విషయంలో మాదిరిగా ఉన్నాడు, అతడు ఆ చారదీసే విషయంలో ఇతరులను అందరినీ చారదీస్తాడు, అందరినీ ఓదారుస్తాడు, అందరినీ బలపరుస్తాడు. అలాగా మంచి చారదీసే వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత అతడు దేవుని యొక్క ధనములో నమ్మకస్తుడు. కాబట్టి దేవునికి ఏదైతే ఇస్తానంటాడో దాంట్లో చాలా నమ్మకంగా మరి యథార్థంగా ఉన్నటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాకుండా అతడు సువార్తను ప్రకటించడానికి ఎప్పుడు కూడా తను తాను సిద్ధపరుచుకున్నటువంటి వ్యక్తి. తర్వాత అతడు పౌలుతో కూడా సువార్తను చెప్పడానికి, అక్కడ విశ్వాసులను బలపరచడానికి మరి మొట్టమొదటి సువార్త ప్రయాణంలో అతడు కూడా పౌలుతో కూడా వెళ్ళినట్లు దేవుని పిల్లరా మనం చూస్తాం. కాబట్టి ఇంత మంచి సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి, ఆత్మీయ సుగుణాలు ఇవన్నీ. కాబట్టి అలాగే మనమందరం కూడా అటువంటి గుణాలు కలిగి సంఘములో దేవుని కొరకు ఒక పనిముట్టుగా, ఒక ఉపయోగకరమైన వ్యక్తులుగా మనం అందరం ఏం చేయబడాలి? వాడబడాలి. కాబట్టి ఆ రీతిగా బర్నబాను ఏ రీతిగా దేవుడు వాడుకున్నాడో ఈ రోజున మనలో ప్రతి ఒక్కరిని కూడా అలాగ వాడుకున్నట్లు, అలాగే మనం కూడా సంఘంలో ఉండి ఆయన కొరకు పని చేయనట్లు, ఉపయోగపడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా బలముగా వాడుకొనుగాక. ఆమేన్.